బాలు ఇంకెంత రావాలి? ఏమిటిది? ఆపరా. ఏమిటయ్యా ఇది? ఏమిటి అఘాయిత్యం? మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది. పద పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు? ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను, పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా. మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే, పద. ఏమిటా పెళ్ళడక? లలితమ్మా, లలితమ్మా, మా దొడ్లో కాసేమ్మా. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు? పొద్దుననగా బాబుని తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబును స్కూల్లో చేర్పించమని, తన ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను. ఆయన ఉద్యోగానికి పంపించారా? ఆయనకేం తెలుసునని? ఏంటమ్మా తెలిసేది? అప్పుడే పుట్టిన లేగదం నేట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాదా? ఈద్దానికి ఎవరు నేర్పారని? అట్టాగే శివయ్య బాబు కూడా నెక్కొస్తాడు. మీరు నిబ్బరంగా ఉండండి. అవును చెల్లమ్మా, ఇది నన్ను యదం చేసి శివయ్య బాబు గట్టిగా డోసిచ్చింది. ఏం చూస్తామనండి, సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివయ్య బాబు మీసాలు తిప్పుకుంటూ ఇంటికి వస్తాడు. అప్పుడు ఇదే అమ్మా అమ్మా నేను స్కూల్లో చేస్తాడు 2వ తరగతిలో. 10 రూపాయలు ఇవ్వవు. చూడండి మరి రూపాయి. అదిగో బాబు, ఆ దెబ్బలేమిటి? ఊళ్ళో చచ్చాలంటే డబ్బు కాదు కదా, అందుకని కొట్టాట కొట్టుకున్నాడు. భ్రమల నుంచి బయటికి రారా. ఎన్నాళ్ళు ఎవరెవరినో ఊహించుకుంటూ బతికేశావు. నేను నిజం నీ ఎదురుగా నిలబడ్డాను. ఎదుర్కొనే దమ్ముందా? ఆ దమ్ములాకే కదరా దొంగచాటుగా దీప్తిని పెళ్లిపేటల మీద చెట్టుకెళ్ళావు. ఏ పందిట్లో మా పెళ్లి ఆగిపోయిందో అక్కడే దీప్తి మెళ్ళో నేను తాళి కడతాను.